హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా గ్యాప్ వచ్చింది కదా! సో, యాక్చువల్లీ గ్యాప్ అంతా అన్‌ప్లాన్‌గానే అయింది. నా లైఫ్ కొంచెం ఓవర్‌వెల్మింగ్ అయ్యింది. మైండ్ క్లియర్‌గా లేదు అండ్ మోటివేషన్ కూడా లేదు అని ఫీల్ అయ్యా. సో, కొంచెం గ్యాప్ తీసుకున్నా. కొంచెం కాదు, బానే తీసుకున్నా బేసిక్‌గా. సో, అండ్ ఆల్సో ఈ గ్యాప్‌లో నేను ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నా అండి. ఇట్స్ ఓకే టు పాజ్ అండ్ ఇట్స్ ఓకే టు స్టెప్ బ్యాక్, రీసెట్ అండ్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. So today I'm restarting my life and I felt think this is the best way to start again with my 2026 vision board. సో ఇప్పుడైతే నేను నా స్పేస్ మొత్తం సెట్ చేసుకున్నా అండ్ నాకు కావాల్సిన పేపర్, సిజర్స్, గ్లూ అండ్ సమ్ ప్రింట్‌ఔట్స్ అన్నీ రెడీ చేసుకున్నా అండ్ ఆల్సో ఐ హావ్ ఎ కోల్డ్ కాఫీ విత్ మీ. యాక్చువల్లీ ఒక్కదాన్ని లేను. మై ఫ్రెండ్ ఈస్ ఆల్సో విత్ మీ. వి ఆర్ వాచింగ్ ఏ మూవీ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ వైల్ డూయింగ్ దిస్ అన్నమాట. సో, విజన్ బోర్డ్, మూవీ, కాఫీ యాక్చువల్లీ ఇదొక పర్ఫెక్ట్ వైబ్ నాకు ఈ న్యూ ఇయర్ స్టార్ట్ చేయడానికి. అండ్ చాలామంది అడుగుతున్నారు లైక్ వాట్ ఈస్ ఎ విజన్ బోర్డ్ అని. అండ్ సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుందది. సో, వై డోంట్ వి గివ్ ఎ ట్రై అన్నట్టు ట్రై చేశాను నేను కూడా. సో, నాకైతే ఒక విజన్ బోర్డ్ అనేది ఒక విజువల్ రిమైండర్ మన లైఫ్‌లో మనకేం కావాలి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన గోల్స్ ఏంటి అన్నట్టు. సో, ఈ బోర్డ్‌లో ఉన్న ప్రతి పిక్చర్ నేను ఇమాజిన్ చేసుకున్న ఫ్యూచర్‌ని చూపిస్తదనమాట నాకు. సో, వెన్ యూ సీ యూర్ గోల్స్ ఎవ్రీ డే యువర్ మైండ్ స్లోలీ స్టార్ట్స్ బిలీవింగ్ దే ఆర్ పాసిబుల్ అని. సో, విజన్ బోర్డ్ అంటే ఫ్యూచర్‌ని ఫోర్స్ చేయడం కాదు. ఇట్స్ జస్ట్ అబౌట్ అలైనింగ్ థాట్స్, యాక్షన్స్ అండ్ ఎనర్జీ. సో, నౌ ఐయామ్ చూసింగ్ మై పిక్చర్స్ ఫ్రమ్ మై బోర్డ్ అండ్ ఐయామ్ టేకింగ్ మై టైమ్. అండ్ ప్రతి పిక్చర్ చూస్ చేసుకున్నప్పుడు నా ముందు నేను అడుగుతున్నా. సో, డస్ దిస్ ఎక్సైట్ మీ? డస్ దిస్ ఫీల్ పీస్‌ఫుల్? అండ్ ఇది నా వెర్షన్‌కి మ్యాచ్ అవుతుందా లేదా అని. అండ్ చెప్పా కదా! మేము మూవీ చూస్తున్నాం బ్యాక్‌గ్రౌండ్‌లో అని. సో, మూవీలో ఒక ఫన్నీ సీన్ వస్తే చాలు నేనున్న పనంతా వదిలేసి అదే చూస్తూ కూర్చుంటున్నా. అండ్ ఫ్రెండ్స్ ఉంటే ఫోకస్ తక్కువ, హ్యాపీనెస్ ఎక్కువ. బట్ ఇట్స్ ఓకే, వి కెన్ మేనేజ్ విత్ దిస్. అండ్ ఈ 2026లో నా మేజర్ గోల్ వచ్చేసి నేను మంచి జాబ్ తెచ్చుకోవాలి అండ్ ఇట్స్ ఎ హెల్తీ వెయిట్ లాస్. అండ్ యెస్, ఐయామ్ సేయింగ్ దిస్ వైల్ డ్రింకింగ్ కోల్డ్ కాఫీ. ఇట్స్ ఫన్నీ రైట్? But it's okay. But this time, no extreme dieting and no self-hate. Just consistency and self-respect. And one more thing, health is the biggest theme on my board this time. I want to look happy, feel healthy, stay healthy, good sleep, balanced food, small workouts. That's going to be all. కొన్ని డేస్ జిమ్కి వెళ్దాం, కొన్ని డేస్ పడుకొని మూవీస్ చూద్దాం. బట్ ఇట్స్ ఓకే, అట్లీస్ట్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. అండ్ ఆల్సో కెరియర్ వైజ్‌గా నేను ఈ 2026 స్టేబుల్‌గా ఉండాలి అనుకుంటున్నా. అండ్ నేనైతే ఇప్పుడు జాబ్‌కి సంబంధించిన ఇమేజెస్ కట్ చేస్తుంటే నా ఫ్రెండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో నాకు కామెంటరీ ఇస్తుంది. బట్ హానెస్ట్‌లీ ఐ వాంట్ ఎ జాబ్ దట్ రెస్పెక్ట్స్ మై స్కిల్ అండ్ ఎఫర్ట్. ఈ ఇయర్‌లో ఎలా అయినా జాబ్ తెచ్చుకోవాలి, మంచి పొజిషన్‌కి వెళ్ళాలి అని చాలా ఓవర్ కాన్ఫిడెంట్ అని కాదు. బట్ ఐ విల్ అచీవ్ ఇట్ సమ్‌హౌ అన్న దీంతో అయితే ఉన్నా నేను. And I trust this is the right opportunity. And getting a tattoo is also on my vision board. And నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా టాటూ వేసుకుందామని. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ లుక్స్ లైక్, హౌ ఇట్ ఫీల్స్ లైక్ అనేది. అండ్ ఐయామ్ సో స్కేర్డ్ ఆఫ్ ద పెయిన్. అండ్ చూద్దాం ఏమవుతుందో. బట్ చాలా నమ్మకం అయితే ఉంది. ఐ విల్ ఓవర్‌కమ్ దట్ పెయిన్ అండ్ ఐ విల్ గెట్ ఎ టాటూ దిస్ ఇయర్ ఫర్ ష్యూర్ అని. ఆల్సో ఈ బోర్డ్‌లో ఇంకా చాలా అంటే చాలా డ్రీమ్స్ ఉన్నాయి. మై కాన్ఫిడెన్స్, మై హ్యాపీనెస్ అండ్ ఐ వాంట్ ట్రావెల్ సమ్‌వేర్ అండ్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ గిఫ్టింగ్, ఎవ్రీథింగ్. సో, ఇదొక సింపుల్ మూమెంట్ అండి. లైక్ ఇలా విజన్ బోర్డ్ చేయడం ఇయర్ అండ్ టైమ్. యాక్చువల్లీ నేను ఇది December 31st చేస్తున్నా. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఐ డిడ్ంట్ గెట్ ఎ టైమ్ టు పోస్ట్ ఇట్. సో, చిన్న చిన్న మూమెంట్స్ ఫ్రెండ్‌తో కూర్చొని మూవీ చూస్తూ, కోల్డ్ కాఫీ తాగుతూ ఐయామ్ డ్రీమింగ్ బిగ్ ఇన్ అ స్మాల్ స్పేస్ అనిపిస్తుంది. ఇది కూడా ఒక చిన్న సక్సెస్ లాంటిదే. అండ్ ఐ వాంట్ గ్రో ఇన్ ద సోషల్ మీడియా ఆల్సో. దిస్ ఈస్ ఆల్సో మై వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విజన్ ఇన్ దిస్ 2026. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈస్ నాట్ అబౌట్ ఓవర్ నైట్ సక్సెస్ ఆర్ ఇట్స్ అబౌట్ డైలీ అలైన్మెంట్. అండ్ ప్రతిసారి ఈ బోర్డ్‌ని చూస్తున్నప్పుడు నన్ను నేను గుర్తు చేసుకుంటున్నా, ఐ డిజర్వ్ ఎ గుడ్ లైఫ్ అండ్ ఐయామ్ అలౌడ్ టు టేక్ ఇట్ స్లో అని. సో, నేను ఇది నా బెడ్ పక్కనే పేస్ట్ చేస్తున్నా. ఎందుకు నా బెడ్ పక్కనే పేస్ట్ చేస్తున్నా అంటే, నేను మార్నింగ్ లేవగానే లేదా ఎక్కువ ఖాళీ ఉన్నప్పుడల్లా బెడ్ మీద స్పెండ్ చేస్తుంటాం టైం మనం.
అలాంటప్పుడు అది నాకు కనిపించాలి. ఐ హావ్ సమ్ గోల్స్. ఐ హావ్ టు వర్క్ హార్డ్ ఫర్ దట్ అని నాకు అనిపించాలి. అంటే చూడకపోతే అనిపించదు అని కాదు. బట్ చూస్తే ఇంకా మోటివేషన్ ఎక్కువొస్తది అని నా ఫీలింగ్. సో, ఐమ్ జస్ట్ పేస్టింగ్ నియర్ మై బెడ్. So that's gonna be all for today. And thank you so much for watching my video, and thank you so much for subscribing me. Please do like, share, comment.